సాయంత్రం 5 గంటలకు సార్వత్రిక ఎన్నికల నగారా మోగనుంది. 17వ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించనుంది. లోక్సభ ఎన్నికల షెడ్యూల్తో పాటే ఆంధ్రప్రదేశ్ సహా సిక్కిం, ఒడిషా, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభల షెడ్యూల్ కూడా ప్రకటించనున్నట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్లో ఎన్నికల నిర్వహణపై కూడా స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 17వ లోక్సభ ఎన్నికలకు నేడు నగారా మోగనుంది. సాయంత్రం 5 గంటలకు ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ అరోరా బృందం సార్వత్రిక షెడ్యూల్ ప్రకటించనుంది. ఏప్రిల్, మే నెలల్లో ఈ ఎన్నికలు జరిగే అవకాశముండగా ఏప్రిల్ మొదటి వారంలో తొలి దశ నిర్వహించనున్నట్లు సమాచారం. మార్చి చివరి వారంలో తొలి దశ నోటిఫికేషన్ వెలువడనుందని ఈసీ వర్గాలు తెలిపాయి. ఈ ఎన్నికలతో పాటే ఆంధ్రప్రదేశ్, ఒడిశా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్ శాసనసభ ఎన్నికలకు కూడా షెడ్యూల్ ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. 2014లో మార్చి 5న ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈసీ ఏప్రిల్, మే నెలల్లో 9 విడతలుగా ఎన్నికలు చేపట్టింది. తొలి విడత ఏప్రిల్ 7న జరగ్గా చివరి విడత మే 12న జరిగింది. జూన్ 3తో ప్రస్తుత లోక్సభ కాలపరిమితి ముగియనుంది. సాయంత్రం ఎన్నికల షెడ్యూల్ ప్రకటనతో ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుంది. ప్రభుత్వాలు విధానపరమైన నిర్ణయాలు ప్రకటించడంపై నిషేధం వర్తిస్తుంది. లోక్సభ ఎన్నికల కోసం 543 లోక్సభ స్థానాల పరిధిలోని దాదాపు 10 లక్షల పోలింగ్ బూత్లకు పంపేందుకు ఓటింగ్ యంత్రాలు, వీవీప్యాట్లు సిద్ధంగా ఉంచినట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్ ఎన్నికలు మేలోగా చేపట్టాల్సి ఉండగా లోక్సభతో చేపట్టే అంశంపై ఈసీ సమాలోచనలు చేస్తోంది. ప్రస్తుతం పాక్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా భద్రత గురించి ఆరా తీస్తున్నట్లు సమాచారం. కేంద్రంతో పాటు జమ్మూ కశ్మీర్లో ప్రస్తుతం ఉన్న పాలనా యంత్రాంగం అక్కడ లోక్సభతో పాటే ఎన్నికల నిర్వహణకు సుముఖంగా లేనట్లు సమాచారం. అయితే ఇటీవల ఈసీ నిర్వహించిన సమావేశంలో ఆ రాష్ట్రంలో పార్టీలన్నీ సుముఖత వ్యక్తం చేశాయి.